హై గైస్, వెల్కమ్ టు యాత్ర. నెక్స్ట్ ఈరోజు వీడియో మొత్తం చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట మొక్కల గురించి. అండ్ విధంగా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద లింక్ ఇస్తున్నాను, దాంట్లో అందరూ ఫాలో అవ్వండి. వాళ్ళ ఒక నలుగురికి అయితే ర్యాండమ్గా నేనైతే ఎరువుల ప్యాకెట్లు అయితే పంపిస్తాను అనమాట ఫ్రీగా వచ్చేసి. అంటే దీంట్లో మొత్తం కుండీల గురించి, మొత్తం పెంచడం గురించి మొత్తం ఉంటుంది అనమాట. ఎలా మెయింటైన్ చేయాలి మొక్కలు అనేవి, కుడీలు అనేవి అన్నిటి గురించి డీటెయిల్గా ఇచ్చాను. లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ ఉంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఖచ్చితంగా వీడియోని. ఇక మొదలెడదామా? చూస్తున్నా కదా, ఇదైతే వర్మీ కాంపోస్ట్. ఇది మన దగ్గర ఉండే ప్యాకెట్. ఇది ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇది వర్మీ కాంపోస్ట్ అనమాట. చాలా మంది అడుగుతూ ఉన్నారు, చెట్లకి మందులు ఎలా వేసుకోవాలి, ఎరువులు ఎలా వేసుకోవాలి, వర్మీ కాంపోస్ట్ అని కోకో పెట్టుకుని ఎలా వాడాలి, చెట్లు చచ్చిపోతున్నాయి, ఇలాంటి మొక్కలు సరిగ్గా పెరగట్లేదని కానీ, ఫ్లవరింగ్ సరిగ్గా రావట్లేదని కానీ, ఇలా చాలా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఇవన్నీ చెప్తున్నాను. ఈ వర్మీ కాంపోస్ట్ ఇవన్నీ ఎలా వాడాలి ఏంటి అనేది. అండ్ ఎవరికైనా ఇవి కావాలంటే మన షాప్లో ఇక్కడ అవైలబిలిటీ ఉంది, అంటే వేరే షాప్లోనే అవైలబిలిటీలో ఉంటాయి ఇవన్నీ. అండ్ నేను మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద ఇస్తున్నాను, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ అకౌంట్. వాళ్ళలో కొంతమంది అయితే ర్యాండమ్గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీగా ఇవైతే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ అయితే పంపించిపోతున్నాను అనమాట. సో వీలైన తొందరగా ఇన్స్టాగ్రామ్ లింక్లు అయితే వెంటనే ఫాలో అయిపోండి. అండ్ ఇది ఎలా వాడాలో ఇక్కడ ఉన్నటువంటి నర్సరీ అన్న మాటలోనే విందాం మనం ఇప్పుడు. చెప్పన్నా, ఎలా వాడాలి వర్మీ కాంపోస్ట్ కానీ, అంటే ఈ కోకోపెట్ కానీ ఎలా వేసుకోవాలి చెట్లకి? ఈ వర్మీ కాంపోస్ట్ అన్నది ఓన్లీ ఫ్లవర్స్ కి, పళ్ళ రకాలకి, షో మొక్కలకి పనిచేద్దాం తమ్ముడు. ఓన్లీ పళ్ళ రకాలకి, షో మొక్కలకి, ఫ్లవరింగ్ కి. ఏంటంటే దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే మొక్కలకి వేరు గుల్లతనం వస్తుంది అన్నమాట. అంటే మట్టి లూజ్ గా అవుతుంది, మొక్కలు బాగా వస్తాయి. ఇవి వేసుకుంటుంటే దీనికి వానపాములు తయారవుతాయి. దానివల్ల ఇల్లు మొక్కలకి బాగా ఉపకారమాట. కోకోపీట్ అన్నది ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ కే. ఎందుకు అసలు కోకోపీట్ ఉప్పుని ఎక్కడికన్నా ఇంటికి వెళ్ళినా, బయటికి ఊరు వెళ్ళినా చెమాయింపు ఎక్కువ ఉంటుంది అన్నమాట కోకోపీట్ వల్ల. అది అవుట్డోర్ ప్లాంట్స్ కి పనిచేయదు, ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ కి అయితేనే కోకోపీట్ పనిచేస్తుంది. చెమాయింపు ఎక్కువ, ఒక 2 రోజులు వాటర్ అయిపోయినా అది వాటర్ అలా పీల్చుకుని ఉంటుంది అన్నమాట. అది ఇప్పుడు నాటేటప్పుడు ఈ వర్మీ కాంపోస్ట్ కానీ ఇవన్నీ ఎలా వేయాలంటావు? నాటినప్పుడు ఏంటంటే కొంచెం కుండీలో కొంచెం మట్టి వేసి మొక్కను పెట్టి, పేరుకి మొక్క పెట్టిన తర్వాత మళ్ళీ వర్మీ కాంపోస్ట్ వేసుకుని, మళ్ళీ మట్టి వేసి, మళ్ళీ వర్మీ కాంపోస్ట్, మళ్ళీ మట్టి వేసి అలాగా స్టెప్లు కింద చేస్తే మొక్కలకి బాగా వస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇది వర్మీ కంపోస్ట్ గురించి. ఇంకా తర్వాత వచ్చేసి మనకి ఈ కోకోపెట్ ఏంటి అంటే, మనం ఎక్కడైనా సరే ఊర్లోకి వెళ్ళేటప్పుడు వాటరింగ్ ఎక్కువ వేయలేము. ఎందుకంటే ఒక 2 to 3 days కానీ, ఒక 4 days అలా ఊరు వెళ్ళినప్పుడు ఏంటి అంటే వాటర్ వేయడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ కోకోపెట్ వేసామంటే ఆ వాటర్ అనేది ఎక్కువగా స్టోర్ చేసుకునే ఉంటుంది, అంత ఈజీగా కిందకి వరకు లీక్ అయిపోవన్నమాట. అప్పుడు ఒక 3 to 4 days వరకు కూడా అది స్టోర్ చేసుకోవడానికి అయితే మనకి ఆ వాటర్ అయితే ఆ తడి అనేది ఇంకా అలానే ఉండిపోద్ది కాబట్టి వాటికి ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ వర్మీ కాంపోస్ట్ అనేది అంటే పేరు చూడండి, వర్మీ అంటే కంప్లీట్గా వానపాములు అనమాట. వీటితో కాంపోస్ట్ చేసినటువంటి ఎరువు ఇది. సో దీనివల్ల మొక్కకి చాలా బలం వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ మొక్కకి మనం అంటే మొక్క వేసిన తర్వాత ఇలా పైన వేసుకోవచ్చు అన్న, వేసుకోవచ్చు కుండీలో. ఇప్పుడు నాటేసిన తర్వాత 15-20 రోజులు పోయిన తర్వాత మళ్ళీ దీని పైన వేసుకుంటాం. వేసుకున్నప్పుడు వాటర్ వేసుకుంటే వాటర్ మనం వేసిన వాటర్ ఇక్కడ దాకా సింక్ అవ్వాలంతే. మళ్ళీ వేస్ట్ కి వచ్చింది అనుకో, ఈ ఓల్స్ ద్వారా వేస్ట్ వెళ్ళిపోతాయి. అంటే ఏంటంటే ఆ రోజు మాత్రం వాటర్ తక్కువ వేసుకుంటే బయటికి సింక్ అవుతుంది. అలా 15 రోజులకి కథ వేసుకుంటే ఫ్లవరింగ్ కానీ ఏదైనా సరే, కానీ ప్రతి దానికి కటింగ్ పడాలి. కటింగ్ పడితే మొక్కలకు బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇవైతే స్వీట్ లెమన్ అనమాట. కటింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫ్లవరింగ్ నుంచి రిమైనింగ్ కూడా వచ్చి కటింగ్ జరుగుతుంటే మళ్ళీ మన కొత్త ఫ్లవరింగ్ అనేది ఆ చిగురులో మళ్ళీ కొత్త మొక్కలు అయితే వస్తాయన్నమాట. అక్కడ నుంచి కొత్త కొమ్మలు వస్తూ ఉంటాయి. అండ్ ఇదనమాట మన ఎరువుల గురించి అయితే మాత్రం. ఎవరికైనా కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. చాలా మంది ఆన్లైన్లో పంపిస్తారు అంటున్నారు. మీరు ఒకటి మొక్క పెట్టుకున్నారంటే ఒక 50 రూపాయలకి 60 రూపాయల మొక్కలు, అంటే 100 రూపాయల మొక్కను మళ్ళీ ఇంకొక 200 డెలివరీ ఛార్జ్ చేసి పంపారంటే అది మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఒక 5,000కి, ఒక 10,000కి అలా కానీ ఏమైనా బై చేయగలిగారు అంటే మాత్రం ఖచ్చితంగా మ్యాక్సిమం ట్రై చేస్తాం వీటిని ఆన్లైన్లో డెలివరీ చేయడానికి. ఇప్పుడైతే మనం వెళ్ళేసి కుండీలు చూద్దాం, కుండీలు ఎలా ఉన్నాయో. ఆ తర్వాత ఇండోర్ మొక్కలు కూడా చూద్దాం. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, మనకు మొక్కలకి పురుగు పడుతున్నాయంటే, ఆకులు కొట్టేస్తున్నాయని కానీ, పూలు రావట్లేదని కానీ, పూలు కూడా అంటే ఏమైనా పురుగులు కొట్టేస్తున్నాయి అంటారు. వాటికి ఏ మందులు వాడాలి? మనకి ఆర్గానిక్గా వాడే వాళ్ళైతే మిగతా బ్రహ్మాస్త్ర కాబట్టి ఇలాంటివి వాడతారు. బట్ నార్మల్గా మనకు ఫర్టిలైజర్స్ ఏం వాడాలంటే ఏం వాడాలన్నా? బెర్నో ట్రాక్ అని ఉంటుంది. బెర్నో ట్రాక్ లేకపోతే మాస్క్ అని ఉంటది. మాస్క్. ఈ 3 వాటిల్లో ఏది కొట్టినా ఎలా యూజ్ చేయాలి? వాటిని యూజ్ అంటే ఎంత డోసేజ్, ఏమేమి వాడాలి? మన 20 లీటర్ల ట్యాంక్ ఉంటది. 20 లీటర్లకి 10 ml వేసుకోవాలి. 20 లీటర్లకి 10 ml వేసుకోవాలి. అంటే అది వెంటనే పురుగు పోద్ది. అంటే ఇంట్లో మొక్కలకి 10 మొక్కలు 5 మొక్కలు ఉంటాయి కదా, వాళ్ళకంటే ఒక చిన్న బాటిల్, స్పేర్ బాటిల్ ఉంటది. ఇది షాంపూది స్పేర్ బాటిల్ ఉంటది కదా, దాంట్లో ఒక 2 ml 3 ml వేసుకుని
స్పేర్ చేసుకుంటే మొత్తం పురుగు అనేది మొత్తం పోతుంది. ఇదిగోండి మన దగ్గర ఉన్నటువంటి కుండీలు అనమాట ఇవన్నీ. డిఫరెంట్ సైజెస్ కుండీలు ఉన్నాయి. వీటిలో ఇవన్నీ ఫైబర్ కుండీలు అండ్ ఇవి చూడండి ఇవన్నీ ప్లాస్టిక్ కుండీలు అనమాట. విత్ ప్లేట్స్ అన్నీ ఉన్నాయి. మనం కుండీలు వేసుకునేటప్పుడు ఎలా వేసుకోవాలి అనేది కూడా ఇప్పుడైతే చూద్దాం. ఇవి వచ్చేసి మనకి ఏమన్నా ఇంట్లో పెట్టుకోవడానికి అయితే ఓకే, కానీ బయట పెట్టుకోవడానికి ఈ కుండీలు అవసరం లేదు మనకి, ఎందుకంటే ఇవన్నీ కొంచెం స్టైలిష్గా ఫైబర్లో ఉంటాయి కాబట్టి ఇంట్లో పెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు. వీటిల్లో కూడా మనకి చాలా కలర్స్ చాలా బాగున్నాయి అన్నీ కూడా. అంటే మనం వీటిని ఎలా యూజ్ చేయాలి అంటే ఎక్కడైనా హోల్స్ పెట్టాలా లేదా అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పనా వీటిని ఎలా వాడాలి, ఏంటి హోల్స్ ఎక్కడ వేసుకోవాలి ఏంటి? కంపెనీ హోల్స్ ఇస్తారు దీనికి కంపల్సరీ ప్రతి కుండీకి హోల్స్ ఇస్తుంటారు. ప్రతి కుండీకి హోల్స్ ఉంటాయా? కింద హోల్ ఉంటుంది దీనికి. ఒకవేళ హోల్ లేకపోయినా మన స్క్రూ డ్రైవర్ వేడి చేసి హోల్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా హోల్ ఉండాలి కదా? హోల్ ఉండాలి. హోల్ పైన మళ్ళీ రాయి ముక్క ఎక్కడ ఫర్ సపోజ్ ఒక నిమిషం, అక్కడ ఒక మనకి ఆల్రెడీ హోల్ ఉంది. ఆ హోల్ దగ్గర రాయిలా పెట్టాలి. ఆ రాయి పెట్టేసి పైన మనం మట్టి వేసుకోవాలి. ఎందుకని అలా? ఈ హోల్ ఇది రాయి లేకపోతే ఒక 4 రోజులకి స్టక్ అయిపోతుంది. అంటే ఆ మట్టి మొత్తం దాంట్లో స్టక్ అయిపోతుంది. స్టక్ అయి వాటర్ రాదు. లేకపోతే ఇంకోటి ఏంటంటే ఈ రాయి లేకపోతే మట్టి అంతా మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. దీని వల్ల ఏంటంటే ఇలా ఉండగా వాటర్ అంతా సైడ్ నుంచి వచ్చేస్తుంది. అది దాని వల్ల రాయి లేకపోతే ఒక 4-5 రోజులకి స్టక్ అయిపోద్ది. హోల్ లేకపోతే మొక్క పాడైపోద్ది. ఎంత పడతాయి అన్న ఈ కుండీలు మీకు? 250 పడుతుంది. 250? ఇదైతే చిన్న సైజు 120 తమ్ముది. 120. మీడియం సైజ్ ఉంది అయితే 160 పడుతుంది. ఇవి చిన్నవి అయితే 60 రూపీస్ తమ్ముడు. 60 రూపీస్. చాలా బాగున్నాయి. ఇండోర్ ప్లాంట్స్ కి అయితే అట్రాక్షన్ గా బాగుంటది అసలు. కానీ ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ కుండీలు ఇవి కూడా అంతే. మనం ప్రతిదానికి హోల్స్ అయితే మనిషి వర్షం పడి బాగా తెరిచిపోయేవి. కంపెనీ హోల్ ఇస్తారు. ఆల్రెడీ హోల్స్ ఉంటే మనం కొంచెం స్క్రూ డ్రైవర్ తో ఒకసారి పోట్ చేసుకున్నామంటే సరిపోతుంది. అండ్ ఇవన్నమాట మనకి వీటి కింద ఖచ్చితంగా ప్లేట్ ని పెట్టుకోవాలి, ఎందుకంటే ఇంట్లో పెట్టుకున్నప్పుడు వాటర్ అనేది లీక్ అవుతుంది కాబట్టి. ఇవ్వండి ఆ ప్లేట్స్ అయితే ఇస్తారు, ఆ ప్లేట్లు కూడా పెట్టేసుకోవాలి మనం. ఎంత పెద్ద కుండీ ప్లాస్టిక్ కుండీలు అయితే సైజ్ పెట్టుతుందో ప్లాస్టిక్ కుండీ పెద్ద సైజ్ కానీ 750 రూపాయలు కానీ 30 రూపాయలు కానీ 30 నుంచి 700 వరకు ఉన్నాయి. అన్ని రకరకాల కుండీలు అయితే ఉన్నాయన్నమాట. ఇవ్వండి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇండోర్ ప్లాంట్స్ వీడియో కూడా దీంట్లోనే అటాచ్ చేస్తున్నాను. ఇండోర్ ప్లాంట్స్, ఎరువులు అండ్ ప్లస్ ఇవి కుండీలు అన్ని కలిపి ఒకే వీడియోలో వస్తాయి. ఇదిగోండి ఇవన్నీ సిమెంట్ కుండీలు అనమాట. మన చాలా మంది అంటే ప్లాస్టిక్ కుండీలు ఇష్టం ఉన్న వాళ్ళు ప్లాస్టిక్ కుండీలు వాడతారు, అంటే సిమెంట్ కుండీలు ఇష్టం ఉన్న వాళ్ళు సిమెంట్ కుండీలు కూడా వాడతారు. మనకి ప్లాస్టిక్ కుండీలు ఏంటంటే బయట ఒకవేళ బాగా ఎండలు ఎక్కువ కాసాయంటే చెట్టు బయట ఉంది అనుకోండి, ఆ ఉడికి చెట్టు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ సిమెంట్ కుండీలు అలా కాదు, చాలా బాగుంటాయి ఇవి కూడా. కాకపోతే కొంచెం కాస్ట్ అనిపిస్తాయి. ఎంత అన్నా ఇవైతే కాస్ట్ అయితే కనుక్కుందాం. దీంట్లో స్మాల్ సైజ్ ఇవే కదా, 70 రూపాయలు ఉంటుంది. ఈ స్మాల్ సైజ్ వచ్చేసి 70 రూపాయలు పడుతున్నాయి. మీడియం ఎక్కడ ఉంది? ఇదేనా 130. ఇవైతే 250 రూపీస్. ఇవైతే 90 రూపీస్. ఇవైతే 90 రూపీస్. చాలా బాగున్నాయి అన్ని కూడా, చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి ఇక్కడ. అది ప్రతిదీ ఏ కుండీకైనా హోల్ ఉంటుంది. మన హోల్ లోపల అంటే ఇదిగోండి ఈ పైన అయితే ఒక స్టోన్ పెట్టేసుకోవాలి. ఇక్కడ స్టోన్ పెట్టుకున్న తర్వాత మనం మట్టేసుకోవడం అనేది బెటర్ పని అనమాట. అప్పుడే చాలా బాగుంటాయి. అంటే ఇవన్నమాట మన దగ్గర. ఇక్కడ చూడండి నర్సరీలో మన కరెక్ట్గా ఈ నర్సరీ వచ్చేసి చాలా మంది అడ్రస్ అడుగుతున్నారు. నేను చెప్తున్నాను ఆల్రెడీ వీడియోలో. మనకి అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ కావలిలో పుల్లారెడ్డి నగర్ దగ్గర పక్కనే ఉంటుంది అనమాట. మెయిన్ రోడ్ ఇదిగోండి, మెయిన్ రోడ్ ఇదే. మెయిన్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. మన దగ్గర వీళ్ళ దగ్గర పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఇండోర్ మొక్కలు, కుండీలు, ఇంకా సిమెంట్ కుండీలు, ప్లాస్టిక్ కుండీలు, ఫైబర్ కుండీలు, హ్యాంగింగ్స్, డిఫరెంట్ మొక్కలు అన్ని అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇది వచ్చేసి లక్కీ బ్యాంబూ. మన దగ్గర వీళ్ళ దగ్గర లక్కీ బ్యాంబూ కూడా 2 రకాలు ఉన్నాయి. 2 స్టెప్స్ ఉంది, ఇది 3 స్టెప్ ఉంది. ఇది వచ్చేసి మనకి 2 స్టెప్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి 3 స్టెప్స్. ఇదిగోండి 1, 2, 3 స్టెప్స్. అండ్ మనకి ఆ బౌల్లో వాటర్ పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి అక్కడ ఫస్ట్ ఈ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, అది మునిగే వరకు ఖచ్చితంగా వాటర్ పట్టాలి. అంతకంటే ఎక్కువ పడితే కులిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం కరెక్ట్గా అక్కడ వరకు మాత్రమే వాటర్ పట్టుకోవాలన్నమాట. ఇది ఎంత పడుతుందన్నా? అది 3 గ్యాప్స్ మనం తమ్ముడు. ఎంత? ఒకటి 350. బౌల్ లేకుండా బౌల్ అయితే 550. మనకి ఇది బౌల్ తో కలిపి అయితే 550. లేదు ఓన్లీ మొక్క చాలు అనుకుంటే 300కి అయితే వస్తుంది అనమాట. అండ్ వీటిలో 2 స్టెప్స్ కూడా ఉంటాయి మనకి. అండ్ అదే విధంగా ఇవ్వండి ఇవి 2 స్టెప్స్ అనమాట. ఇవి ఎంతన్నా? ఇవైతే 180 అంటే 2 స్టెప్స్. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ మన దగ్గర డెజర్ట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఏం ప్లాంట్స్? సెకలెన్స్ అంటే ఇవి కూడా ఉన్నాయి. చూద్దాం వీటిని కూడా. ఇవిగోండి
చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇవి ఎంతనా? అయితే 180 తమ్ముడు. 180 ఒక్కొక్కటి. మన వాటరింగ్ కూడా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అలా పెట్టుకుంటే చాలా అన్నమాట. డైలీ పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా కబోర్డ్స్ మీద కానీ వాటి మీద కానీ పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ. ఇదిగోండి. చాలా బాగున్నాయి మొక్కలు అయితే మాత్రం. అన్ని రకరకాల మొక్కలు ఉన్నాయి. ఇప్పుడైతే హ్యాంగింగ్స్ కూడా చూద్దాం ఎలా ఉన్నాయో. ఇదిగోండి ఇవే అనమాట హ్యాంగింగ్స్. మనకి ప్రతి దగ్గర కూడా హోల్స్ ఉంటాయి. ఇదిగోండి ఇలా మనకి ఇవైతే చైన్ వస్తుంది అనమాట. ఐరన్ చైన్ ఉంది వీటికి అయితే. ఐరన్ చైన్ పెట్టేసి హ్యాంగింగ్స్ చేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ హ్యాంగింగ్స్ ఉంటాయి, అవి కాదు మనకి డిజైన్ లో కావాలనుకుంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకోవచ్చు అనమాట. చాలా ఉన్నాయి, ఇంకా చాలా రకరకాల హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇవి చైన్స్ అనమాట. ఇవన్నమాట అంతా హ్యాంగింగ్స్ ఇవన్నీ. ఇలా వస్తుంది. చాలా బాగున్నాయి హ్యాంగింగ్స్ కూడా. హ్యాంగింగ్ ఎంత పడుతుందో నాకు ఒకటి 120 రూపీస్. చీప్ గానే ఉన్నాయి, పర్లేదు. ప్లాస్టిక్ అయితే 70 రూపీస్ తమ్ముడు. ప్లాస్టిక్ అయితే 70 రూపీసా? వెరీ గుడ్, చాలా బాగున్నాయి ఇవన్నమాట. హ్యాంగింగ్లు కూడా అన్ని రకరకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. హాయ్ గైస్, వెల్కమ్ టు అతనేష్. అయితే మనం ముందైతే మనం మొత్తం పూల మొక్కలు అయితే చూసాం కదా. ఇప్పుడైతే ఇండోర్ మొక్కలు అయితే చూద్దాం. ఇండోర్ లో అవుట్డోర్ లో మనం ఇంట్లో పెట్టుకోవడానికి ఏ మొక్కలు అయితే పనికొస్తాయని. ఇక్కడ చూడండి, ఇవి ఎల్లో గ్రీన్ లో కలిసి చాలా బాగున్నాయి. మిక్కిరి కలర్ ఏంటన్నా ఇవి? పెటర్ గార్డెన్సా? ఇండోర్ అవుట్డోర్ కూడా వస్తుంది. అవుట్డోర్ ఇండోర్ రెండు దగ్గరగా వస్తాయి. మొత్తం 3 కలర్స్ వస్తాయి. అంటే ఏంటి, ఒక్క మొక్క 3 కలర్లు ఉంటుందా? ఓకే, ఏమేం కలర్లు ఉంటాయనా? ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ కూడా ఉంటుంది. గ్రీన్ మొత్తం 3 కలర్స్ ఉంటుంది. ఎంత పడుతుంది అన్న మొక్క ఇది ఒకటి? 130 రూపీస్ పడుతుంది. 130 రూపీస్. చాలా బాగుంది. అదే తమలపాకు తమ్ముడు. ఒక్క నిమిషం, ఇవి తమలపాకు. తమలపాకు ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. పెద్ద తమ్ముడు, నార్మల్ ఇవి హైబ్రిడా? హైబ్రిడ్ తమలపాకు. ఇవి నాటు తమలపాకు ఎంత పడుతుందన్నా? నాటు వచ్చా 40 రూపాయలు పడుతుంది. హైబ్రిడ్ అయితే 130 రూపాయలు పడుతుంది. 130. ఇవేంటి చాలా బాగున్నాయి, గ్రీన్ కలర్. ఇది ఓన్లీ ఫుల్ ఇండోర్ తమ్ముడు. ఇది ఓన్లీ ఇండోర్ లోనేనా? అవుట్డోర్ అయితే మొక్క రాస్తుంది. ఓకే, ఏం చెట్లు ఉన్నాయి ఇవి? ఇది టిఫిన్ బేగ్ లో వేరే మోడల్ మాట. ఇది డౌ అంటారు మాట దీన్ని. వా, ఇండోర్ మాట. ఇది ఫుల్ గ్రీనిష్ గా మంచి గుబులుగా వస్తున్నాయిగా. 5 రోజులకు 6 రోజులకు వేసి వాటరింగ్ వేసుకెళ్తుంది. 5 to 6 days ఒకసారి వాటర్ పెట్టుకోవాలి. ప్లాస్టిక్ కుండలో వేసుకుని పెట్టుకెళ్తాం. ఇది ఎంత పడుతుంది అన్న ఇవి? ఇది 250 పడుతుంది. 250. దీంట్లో ఏంటి ఇవి వేరే టైపా? ఇది టిఫిన్ బేగ్ అంటే ఉంది. దీని పేరు. ఇది కూడా ఇండోర్ బాగా వస్తుంది. దీంట్లో ఒక 4 కలర్స్ అంటే 4 రకాలు ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి కూడా ఇండోరే, అవుట్డోర్ రాదు. ఇది ఇండోర్. చాలా బాగున్నాయి. 3 కలర్స్ వస్తాయి తమ్ముడు. ఇవి ఇంకా మీరు కావాలంటే మనకి డోర్ సైడ్స్ కావచ్చు, లేదంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ లో కానీ పక్కన వేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. చాలా బాగున్నాయి. ఇవి ఏంటివన్నా ఇవి? వీటిల్లో ఇయే రకం తమ్ముడు ఇండోర్ ప్లాంట్స్. ఓకే, ఇవి ఆర్కే పాన్స్. ఇండోర్ అవుట్డోర్ కూడా వస్తుంది. ఇవి ఇంకా ఎక్కువ మంది బయట షో కావచ్చు, ఏదైనా ఆర్చ్లకి సైడ్ కి ఆపక్క ఈ పక్క డోర్ సైడ్ పెట్టుకోవడానికి అన్నిటికీ బాగా పనికొస్తాయి కదా. ఇండోర్ లో అయితే ఫుల్ గ్రీన్నెస్ వస్తాయి. మామూలుగా అయితే కలర్ షేడ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇండోర్ లో బాగా వస్తాయి. ఆ వెనకాలంటే చాలా బాగున్నాయి. గ్రీన్ అది మిర్చి మిరి గ్రీన్ అని, రెడ్ మిర్చి అని. రెడ్ మిర్చి చాలా బాగున్నాయి. అవుట్డోర్ కూడా వస్తుంది బాగా. చాలా బాగున్నాయి మొక్కలు చూడడానికి. ఫ్లవరింగ్ ఏం రాదుగా వీటిలో? అవుట్డోర్ ఫ్లవరింగ్, ఇండోర్ ఫ్లవరింగ్ రాస్తుంది. ఎంత పడుతుంది అన్న కాస్ట్? ఇది వచ్చి 1200 పడుతుంది. ఇవి ఆర్కే పాంచు 160. ఇవి ఇందాక మనం చూసినవి. ఇవి హ్యాంగింగ్స్ ఉన్నాయి కంపెనీకి. దీంట్లో మనకి హ్యాంగింగ్స్ 10 రకాలు ఉంటాయి తమ్ముడు. మొత్తం మీ దగ్గర 10 రకాల హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఇదేంటి మొక్కల పైన ఏం చేయను? మొక్కల పేరు ఇప్పుడు ఇవన్నీ. ఎంత ఇవి కాస్ట్? ఒకటి ఏ మొక్క అయినా హ్యాంగింగ్ ఏదైనా 250. ఫెర్నో బాగున్నాయి. గోల్డెన్ మనీ ప్లాంట్. గోల్డెన్ మనీ ప్లాంట్ లో మన దగ్గర నార్మల్ కుండీలో కూడా ఉంటాయి, హ్యాంగింగ్ లో కాకుండా. కుండీలో కూడా ఉంటాయి, స్టిక్ తో ఉంటాయి. ఇవన్నీ కొత్త రకాలు తమ్ముడు. ఇవన్నీ బాగున్నాయి. ఇది డిఫరెంట్ మొక్క తమ్ముది, మనీ ప్లాంట్. ఇవి కూడా మనీ ప్లాంట్ లేనా? 60 రూపాయలు. ఎంత మనీ ప్లాంట్? 450. చాలా బాగుంది. మనం హ్యాంగింగ్ చూద్దాం. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాంగింగ్ ఉన్నాయి. ₹20 కవర్ పోతా ఉందండి. ఈ గోల్డెన్ మనీ ప్లాంట్ అయితే చాలా మంచి లుక్ ఇస్తున్నాయి, అఫీషియల్ లుక్ ఉన్నాయి. వీటిలో గోల్డెన్ మనీ ప్లాంట్ లో గోల్డ్ కాకుండా ఇదిగోండి ఇవన్నీ గ్రీన్ అనమాట. చాలా బాగున్నాయి, అదిరిపోయాయి. ఈ గోల్డెన్ అయితే అసలు ఈ లుక్ అంతా దీంట్ మీద ఉంది. నాకు చాలా బాగున్నాయి లుక్.
అవసరం లుక్. ఇంక ఇవేంటైనా ఇది గోల్డెన్ సైకిల్స్ అని ఇప్పుడు పెద్దగా ఉన్నాయి కదా, ఇవి గోల్డెన్ సైకిల్స్. గోల్డెన్ సైకిల్స్ ఇవి అంటే ఈ చిన్నవి, అవి ఉన్నాయి కదా పెద్దవి. పెద్దవి చాలా ఎంత పడుతున్నాయి నా పెద్దవి అయితే? పెద్దవి అయితే 1200 పడుతుంది. 1200. ఇవి చిన్నవి అయితే అయితే 160 రూపాయలు పడుతుంది. ఇవి రసీనా తమ్ముడిది. రసీనా అంటే రసీన్ అంటే ఇది నాట్ రసీన్, ఇది ఆ. అంటే నార్మల్ గానే. ఇక అవి కూడా రసీన్లు అంటే అవి మొత్తం 3 కలర్స్ ఉంటాయి తమ్ముడు. అవన్నీ ఒకసారి చూపించేద్దాం మళ్ళీ. ఇవి ఈ రబ్బర్ ప్లాంట్ కి ఏంటంటే ఇండోర్ లో పెట్టుకుంటే టెస్ట్ అంతా ఇది లాగేస్తుందన్నమాట మెయిన్. ఏంటి డస్ట్ ఇది ఇది లాగేస్తుంది? లాగేస్తుంది మొత్తం. ఆహా. నీకు ఇన్ని మొక్కలు, ఈ మొక్క మీద టెస్ట్ ఉందా నీకు? లేదు. లేదు, దీనికి టెస్ట్ ఉంది. అంటే మనం ఇంట్లో పెట్టుకుంటే ఇండోర్ లో ఎంత టెస్ట్ ఏమైనా ఉంటే మొక్క లాగేస్తుంది. ఓకే. దీని రబ్బర్ ప్లాంట్ దీనికి. ఇవేంటివి? ఇవి దాల్చిన చెక్క. దాల్చిన చెక్క ఉంది. మా ఒక ఆకు స్మెల్ చూడు, నీకు అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేయనా? చాలా బాగుంటుంది. కంప్లీట్ గా మనకి అదే స్మెల్ వస్తుందిగా. బాగుంది. ఇదేంటన్నా గోల్డెన్ మనీ ప్లాంట్. ఇందాక మనం హ్యాంగింగ్ లో చూసాం, ఇది నార్మల్ వేప్ చెట్లనా? ఇండోర్ బాగా వస్తుంది. ఇండోర్ కేనా ఇవి? ఇండోర్ కే. ఎంత పడుతున్నా కాస్ట్? వచ్చి 250 పడుతుంది. వాటర్ ఆకపోయిన వాటర్ పోయకూడదు. ఆకుపైన వాటర్ వేయకూడదు. 5 రోజులు కంపల్సరీ వాటరింగ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇందాక నీకు రసీనాలు చూపించాను కదా, కలర్ రసీనాలు అన్నమాట. ఇవన్నీ పూన ఐటమ్స్. చాలా బాగున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు ఉన్నాయి. మొత్తం నీకు 3 కలర్స్ ఉంటుంది మొత్తం. ఆహా. ఈ గ్రీన్, వైట్, పింక్. అది గ్రీన్ మంచి లుక్ ఇస్తుంది అఫీషియల్ గా. క్యాంతరం ఉంటుంది. క్యాంతరం ఇది. ఇవన్నీ గోల్డెన్ మనీ ప్లాంట్స్ చాలా బాగున్నాయి. శాంతోరి. క్యాంతరం ఇండోర్ లో ఇది ఒకటే ఫ్లవరింగ్. ఇండోర్ లో ఇది ఒకటి ఫ్లవరింగ్ బాగా వస్తుందా? అంతే. ఎంత పడుతుంది ఇది? ఇది 60 650 పడుతుంది. 650. ఇండోర్, ఫుల్ ఇండోర్ అసలు. ఓకే. దీనికి ఇంకోటి ఏంటంటే ఇంత తెలియక కొంతమంది మట్టి వేసి పెట్టేస్తారు. మనం ఎంత కుండి పెట్టుకున్నా అంత పెద్ద దాంట్లోనే కోకోపిట్ కానీ వర్మీ కంపోస్ట్ వేసి పెట్టుకుంటే మొక్క హెల్దీగా బాగుంటుంది. అంటే మట్టి వేయకూడదు. మట్టి వేయకూడదు. ఎంత ఉంది కదా, ఎంత వెయిట్ లెస్ మాట, ఇదంతా ఎరువే. అంటే మట్టి తగిలిందంటే దీని మొక్క పాడైపోద్ది. ఓకే. అంత వర్మీ కాంపోస్ట్ కానీ కోకోపిట్ కానీ వేసుకుని ఒక ప్లాస్టిక్ కుండీలు కానీ పింగాణి కుండీలు కానీ వేసుకుంటే మొక్క అఫీసర్గా బాగుంటుంది. ఓకే.